దాన్ని మనం కంటితో చూడలేము, కానీ అది మన నరనరాల్లో ఎలా ప్రవహిస్తుందో స్పష్టంగా అనుభూతి చెందగలం. చీకటి చూసి భయపడేవాళ్లు కొందరైతే ఆ చీకట్లో దాగున్న తెలియని ఉనికిని చూసి భయపడేవాళ్లు మరికొందరు. కానీ అదృశ్యమైన మృత్యువు మన కళ్ళ ముందు ఒక ఆకారంగా, ఒక పాత శవాల దెబ్బగా మారితే, మన కళ్ళెదురుగానే మన చావు ఒక బస్సు రూపంలో తలుపు తెరుచుకుని స్వాగతం పలుకుతుంటే ఆ క్షణంలో పుట్టే భయానికి పేరుండదు. ఉత్తరాఖండ్లోని పవిత్ర హిమాలయాలు చూసేందుకు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆధ్యాత్మికంగా ఉంటాయో, వాటి గర్భంలో అంతకంటే భయంకరమైన రక్తం గడ్డకట్టే రహస్యాలు దాచుకుంటాయి. ఈ కొండల్లో ప్రతి మలుపుకి ఒక కథ ఉంది, ప్రతి లోయకు ఒక ఏడుపుంది. అందులో అత్యంత భయంకరమైన రక్తం గడ్డకట్టించే రహస్యాలు చమోలి జిల్లాలోని రూట్ నెంబర్ 54లో దాగున్నాయి. ఈ పేరు చెబితేనే అక్కడ స్థానికులు భయంతో వణికిపోతారు. ఆ దారి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే అది బ్రతికున్న వాళ్లు ప్రయాణించే దారి కాదు. 3 దశాబ్దాల క్రితం, అంటే 1990ల ఆరంభంలో ఒక భయంకరమైన వర్షాకాలపు రాత్రి బద్రీనాథ్ యాత్రకు బయలుదేరిన ఒక బస్సు ఈ దారిలో ప్రయాణిస్తోంది. అందులో 40 మంది ప్రయాణికులున్నారు. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడుతోంది. భయంకరమైన ఉరుములు. ఆ రాత్రి ఆ కొండ ప్రాంతంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆ బస్సు లేదు, అందులోని 40 మంది ప్రయాణికులు లేరు. ఎటు వెళ్లారో, ఏమయ్యారో ఆచూకీ లేదు. బస్సు లోయలో పడిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అంతు చిక్కని లోయలో బస్సుకు సంబంధించిన ఒక చిన్న ఇనుప ముక్క కూడా దొరకలేదు. శవాలు, కనీసం వాటి బట్టలు కూడా లేవు. ఆ దారిని ప్రభుత్వం చాలా ప్రమాదకరమైందిగా ప్రకటించి శాశ్వతంగా మూసేసింది. కానీ అప్పట్నుంచి ఆ దారిలో ఒక భయంకరమైన శాపం మొదలైంది. ఆ మూసేసిన రోడ్డులో పాడుబడినట్లుగా ఉన్న ఆ దారిలో చీకటి పడిన తర్వాత ఇప్పటికీ ఏవో బరువైన అడుగుల చప్పుళ్లు వినిపిస్తాయి. మంచులో నడుచుకుంటూ వెళుతున్న నల్లటి నీడలు కనిపిస్తాయి. కొండల మధ్య నుంచి ఎవరో కాపాడమని అరుస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఆ దారిలో పొరపాటున వెళ్లిన ఏ పశువు, ఏ మనిషి తిరిగి రాదు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఆ పాత బస్సు వెనుక ఉన్న చీకటి కథను ప్రపంచానికి డాక్యుమెంటరీ రూపంలో తెలియజేయడానికి రాహుల్, అవివేక్ అనే 2 యువకులు డాక్యుమెంటరీ ఫిలిం మేకర్స్ ఢిల్లీ నుంచి బయలుదేరారు. వాళ్ళు కెమెరాలు, అత్యాధునిక ఆడియో రికార్డింగ్ పరికరాలు, నైట్ విజన్ లెన్స్లు పట్టుకుని ఆ మూసివేయబడిన దారిలోకి వెళ్లారు. వారు చేసిన ఆ ఒక్క తప్పు వారి ప్రాణాలను ఎలా బలి తీసుకుందో, ఆ రాత్రి వారి కెమెరాలో రికార్డైన ఆ భయంకరమైన దృశ్యాలు ఏంటో చూద్దాం పదండి. నవంబర్ నెలాఖరు. ఉత్తరాఖండ్లో చలి ఎముకలు కొరుకుతోంది. రాహుల్ మరియు వివేక్ల ప్రయాణం జోషిమఠ్ నుంచి మొదలైంది. ఉదయం 10 గంటలకే ఆకాశం నల్లటి మబ్బులతో కప్పబడింది. సూర్యుడు కనుమరుగై రోజులైనట్లుగా వాతావరణం స్తంభించిపోయింది. బద్రీనాథ్ వెళ్లే ఆ పాత దారి, అదే రూట్ 54 వైపు వాళ్ళు తమ పాత మహీంద్రా జీప్లో బయలుదేరారు. ప్రధాన రహదారిని వదిలి ఆ పాడుబడిన మట్టి రోడ్లోకి ప్రవేశించారు. వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు వినిపించిన పక్షుల అరుపులు, గాలిహోరు అన్నీ స్తంభించాయి. ఒక భయంకరమైన, చెవులకు ఇబ్బంది కలిగించే నిశ్శబ్దం వాళ్ళకి వినిపిస్తోంది. ఆ రోడ్డు చాలా ఇరుగ్గా, పదునైన రాళ్లతో, ముళ్ల పొదలతో నిండుంది. ఏళ్ల తరబడి ఆ రోడ్డు మీద ఒక్క మనిషి కూడా నడవలేదని స్పష్టంగా తెలుస్తోంది. దానికొకవైపు ఎత్తైన నల్లటి రాతికొండ, మరోవైపు కనీసం అడుగు భాగం కూడా కనిపించినంత లోతైన అగాధం లాంటి లోయ అది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ నిర్జన ప్రదేశంలో దూరంగా ఒక పాత టీ కొట్ లాంటి గుడిసె కనిపించింది. అది దాదాపు కూలిపోయే స్థితిలో ఉంది. జీపు ఆపి వాళ్ళు కిందకు దిగారు. అక్కడ ఎవరూ ఉండరనుకున్నారు. కానీ ఒక వృద్ధుడు మంచంలో ఆరు బయట చలిమంట వేసుకుని కూర్చునున్నాడు. అతని ముఖం ముడతలు పడింది. కళ్లల్లో ఒక వింతైన, లోతైన భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ అతని దగ్గరికి వెళ్ళి, బాబా, ఈ దారి రూట్ నెంబర్ 54 కదా, అటే వెళుతుందా? బద్రీనాథ్ పాత దారి ఇదేనా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆ వృద్ధుడు ఒక్కసారిగా ఉలికిపడి మంటలో నుంచి చేతులు వెనక్కి లాక్కుని రాహుల్ వైపు చూశాడు. అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. బాబూ, ఆ దారిలో ప్రాణం ఉంది, ఏది ముందుకు వెళ్ళదు. అక్కడ మట్టి కంటే శవాల బూడిదలే ఎక్కువగా ఉన్నాయి. ఆ దారి ముగింపు బద్రీనాథ్ కాదు, నరకం. బస్సు ఇంకా అక్కడే తిరుగుతోంది. అదే ప్రయాణికుల బస్సు కాదు, ఆత్మల రథం. వెనక్కి వెళ్ళిపోండి, చీకటి పడేలోపు ఈ కొండ దాటి ప్రాణాలతో తిరిగి వెళ్ళిపోండి అని వణుకుతున్న స్వరంతో చెప్పాడు. ఆ వృద్ధుడి గొంతులో ఉన్న వణుకు చూసి వివేక్కి భయం వేసింది. కానీ డాక్యుమెంటరీ పిచ్చితో ఉన్న రాహుల్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. అదొక పాత మూఢనమ్మకమని కొట్టిపడేశాడు. కానీ వాళ్ళకి తెలియదు, ఆ వృద్ధుడు చెప్పిన ప్రతి అక్షరం ఒక భయంకరమైన నిజమని. మధ్యాహ్నం 3 గంటలు. కానీ వాతావరణం చూస్తే అర్ధరాత్రి అయినట్లుగా చిమ్మ చీకటిగా ఉంది. ఉరుముల్లేవు, మెరుపుల్లేవు. కానీ సన్నని చల్లటి వానజల్లు మొదలైంది. వాననీరు జీపు అద్దాల మీద పడుతుంటే అదొక వింతైన ఏడుపులా వినిపిస్తోంది. చుట్టూ దట్టమైన పొగమంచు వ్యాపిస్తోంది. హెడ్లైట్లు వేసిన 10 అడుగుల దూరం కనిపించట్లేదు.
దారి మరింత ఇరుగ్గా మారుతోంది. రేడియోలో అప్పటి వరకు వస్తున్న పాటలు ఆగిపోయి కేవలం అనే ఒక వింతైన ఫ్రీక్వెన్సీ శబ్దం మాత్రమే వస్తోంది. వివేక్కి నెమ్మదిగా భయం మొదలైంది. రాహుల్, వాతావరణం బాలేదు, నాకేమాత్రం మంచిగా అనిపించట్లేదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవురా, జీపీఎస్ కూడా అరగంట క్రితమే పనిచేయడం మానేసింది అన్నాడు. కానీ రాహుల్ డ్రైవింగ్ చేస్తూ, ఇంకొద్ది దూరం వివేక్, స్థానికులు చెప్పిన కొండచర్యల ప్రాంతం ఇక్కడే ఎక్కడో ఉండాలి, మనం దాన్ని రికార్డ్ చేస్తే చాలు, వెళ్ళిపోదాం అన్నాడు. సమయం సాయంత్రం 6 గంటలు దాటింది. వర్షం ఆగిపోయింది. కానీ దాని స్థానంలో దట్టమైన మంచు కురవడం మొదలైంది. ఉష్ణోగ్రత వేగంగా -డిగ్రీకి పడిపోయింది. జీప్ హీటర్ ఫుల్గా పనిచేస్తున్నా లోపల చలికి వాళ్ళ ఒళ్ళు వణుకుతోంది. అకస్మాత్తుగా జీప్ ఇంజన్ 2 సార్లు దగ్గినట్లుగా శబ్దం చేసింది. పూర్తిగా ఆగిపోయింది. రాహుల్ ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు. బయట చూస్తే గుండెను పిండేసే శ్మశాన నిశ్శబ్దం. ఇద్దరూ బరువైన థర్మల్ జాకెట్స్ వేసుకుని చేతిలో పవర్ఫుల్ టార్చ్ పట్టుకుని బయటకు దిగారు. చల్లటి గాలి కత్తుల్లా ముఖానికి తగులుతోంది. వివేక్ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ మొదలుపెట్టాడు. నైట్ విజన్ మోడ్ ఆన్ చేయగానే స్క్రీన్ మొత్తం ఆకుపచ్చ రంగులో మారింది. జీప్కి సుమారు 100 మీటర్ల దూరంలో దట్టమైన పొగమంచు మరియు మంచు తుపాను మధ్యలో కొండ మలుపు తిరిగిన చోట ఒక పెద్ద ఆకారం మసగ్గా కనిపించింది. ఇద్దరి గుండెలో రైళ్లు పరిగెత్తాయి. అడుగడుగు వేసుకుంటూ ఒకరికొకరు దగ్గరగా నడుస్తూ నెమ్మదిగా ఆకారం వైపు వెళ్లారు. దగ్గరికి వెళ్లే కొద్దీ వారి కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. భయంతో వాళ్ళు ఊపిరి ఆగిపోయినంత పనైంది. అది ఒక పాత బస్సు. దాని రంగంతా మాసిపోయింది. ఎక్కడికక్కడ ఇనుము తుప్పు పట్టింది. ఆ తుప్పు ఎర్రటి రక్తంలా కనిపిస్తోంది. టైర్లన్నీ పగిలిపోయి దాదాపు సగం భూమిలోకి కూరుకుపోయి ఉన్నాయి. ఆ బస్సు మొత్తం రోడ్డు మీద లేదు. దాని సగభాగం కొండ అంచున వేలాది అడుగుల లోయలో గాల్లో వేలాడుతూ ఉంది. ఏ క్షణమైనా చిన్న గాలి వీచినా అది లోయలోకి పడిపోవచ్చు. రాహుల్ తన టార్చ్ లైట్ని బస్సు ముందు భాగానికి వేశాడు. దాని నెంబర్ ప్లేట్ సగం తుడిచిపెట్టుకుపోయి UP07. అవును, అది ఆ రాత్రి కొండచర్యల కింద ముక్కలు ముక్కలైపోయిన అందరూ అనుకున్న బస్. 30 ఏళ్లుగా వందలాది పోలీసులకు, రెస్క్యూ టీంకు దొరకని బస్ ఇప్పుడు వీళ్ల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. వివేక్ కెమెరాతో ప్రతి అంగుళాన్ని రికార్డ్ చేస్తున్నాడు. కానీ అతని చేతులు వణుకుతున్నాయి. బస్సు చుట్టూ ఒక రకమైన కుళ్ళిన వాసన, పాతబడిన మాంసం మరియు రక్తం వాసన. రాహుల్ ధైర్యం చేసి బస్సు తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇనుప తలుపులు సగం తెరుచుకుని గాలికి క్రీచ్ క్రీచ్ అంటూ ఒక భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. ఇద్దరూ బస్సు లోపలికి అడుగుపెట్టారు. బస్సు లోపల అడుగు పెట్టగానే చలి ఒక్కసారిగా రెట్టింపైంది. లోపల పరిస్థితి చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. సీట్లన్నీ చిరిగిపోయి వాటిలోని స్పాంజ్ అంతా కుళ్ళిపోయింది. నేల మీద పాత లగేజ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఒక చిన్న పిల్లాడి ప్లాస్టిక్ కారు బొమ్మ, పగిలిపోయిన గాజు గ్లాసులు అన్నీ అలాగే ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం ఆ ప్రయాణికులు ఏ స్థితిలో వాటిని వదిలేశారో అచ్చం అలాగే కదలకుండా ఉన్నాయి. కానీ అక్కడ ఆశ్చర్యకరమైన, భయంకరమైన విషయం ఏంటంటే అక్కడ ఒక్క మనిషి ఆనవాలు కూడా లేదు. శవాలు లేవు, కనీసం ఎముకలు ముక్కలు కూడా లేవు. రాహుల్ తన టార్చ్ లైట్ని బస్సు కిటికీ అద్దాల వైపు తిప్పాడు. ఆ దృశ్యం చూసి వివేక్ గట్టిగా అరిచి వెనక్కి తగ్గాడు. బస్సు అద్దాల నిండా ఎండిపోయిన నల్లటి రక్తపు మరకలు. ఆ మరకలు బయట నుంచి రాలేదు, లోపల నుంచి ఎవరో తమ గోళ్లతో ఆ అద్దాలను గీసినట్లుంది. గోళ్లు విరిగిపోయి రక్తం కారుతున్నా సరే అద్దాలు పగలగొట్టి బయటకు వెళ్లడానికి ఎవరో చేసిన భయంకరమైన పోరాటంలా అనిపించింది ఆ ఆనవాళ్లు చూస్తే. ఆ గోళ్ల గుర్తులు ఎంత బలంగా ఉన్నాయంటే అద్దాలపై ఇంకా ఆ గీతలు పగుళ్లుగా ఉన్నాయి. కింద నేల మీద, సీట్ల మీద కూడా ఆ నల్లటి మరకలున్నాయి. రాహుల్, ఇక్కడేదో ఘోరం జరిగింది. ఆ రోజు ఆ కొండ చర్యలు విరిగిపడినప్పుడు వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు ఈ బస్సులో బ్రతికే ఉన్నారు. కానీ ఎవరో లేదా మరేదో వాళ్ళని బయటకు వెళ్ళనివ్వలేదు. వాళ్ళు లోపలే ఊపిరాడక నరకం అనుభవించి చనిపోయి ఉంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వివేక్ కన్నీళ్లు పెట్టుకుంటూ వణుకుతున్న గొంతుతో బ్రతిమలాడాడు. కానీ రాహుల్ వినలేదు. వాడి మనస్సు అప్పటికే ఆ బస్సులోని చీకటి ప్రభావానికి లోనైంది. కెమెరాలోని హై సెన్సిటివ్ ఆడియో రికార్డింగ్స్ ఆన్ చేసి హెడ్ ఫోన్స్ చెవులకు పెట్టుకున్నాడు. బయట మంచు అంతకంతకు ఎక్కువగా కురుస్తోంది. అప్పుడే వివేక్ నైట్ విజన్ కెమెరాలో ఒక భయంకరమైన విషయాన్ని గమనించాడు. బస్సు తలుపు దగ్గర తాజా మంచులో కొన్ని అడుగుల జాడ్లున్నాయి. వాళ్ళు బస్సు దగ్గరికి వచ్చిన దారిలో వాళ్ళ ఇద్దరి బూట్లు మాత్రమే ఉన్నాయి. కానీ బస్సు వెనుక వైపు నుంచి, చీకటిగా ఉన్న ఆ కొండల వైపు నుంచి డజన్ల కొద్దీ అడుగుల జాడలు నేరుగా బస్సు తలుపుల వైపు వస్తున్నాయి. వివేక్కి గుండె ఆగినంత పనైంది. ఆ అడుగుల్ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆశ్చర్యకరమైన, భయంకరమైన విషయం ఏంటి అంటే ఆ అడుగులన్నీ బస్సు లోపలికి వచ్చినప్పుడే తప్ప బస్సు నుంచి బయటకు వెళ్లిన అడుగు ఒక్కటి కూడా లేదు. ఎవరివో 100ల కొద్దీ పాదాలు, బూట్లు వేసుకున్న పాదాలు, చెప్పులు వేసుకున్న పాదాలు, చిన్నపిల్లల అడుగులు అన్నీ బస్సులోకి నడుచుకుంటూ వస్తున్నాయి.
రాహుల్ రాహుల్ ఇక్కడ చూడు, ఇవి మన అడుగులు కావు. ఎవరో ఇప్పుడే ఈ బస్సులోకి ఎక్కారు. ఆ అడుగులు లోపలికి వెళుతున్నాయి, కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. ఇదంతా నాకు పిచ్చిగా అనిపిస్తోంది, ప్లీజ్ వెళ్ళిపోదాం. వివేక్ ఏడుస్తూ రాహుల్ భుజం పట్టుకుని బ్రతులాడాడు. కానీ రాహుల్ ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని హెడ్ ఫోన్లో వినిపిస్తున్న శబ్దాలు వింటున్నాడు. ఒక్కసారిగా వాడి ముఖం పాలిపోయి తెల్లగా కాగితంలా అయిపోయింది. చేతులు వణకడం మొదలై కెమెరా, ఆడియో, సెన్సర్లు మామూలు మనుషుల చెవులకు వినిపించని ఫ్రీక్వెన్సీ శబ్దాలు చేస్తున్నాయి. రాహుల్ వింటున్న ఆ ఆడియో ఫుటేజ్లో బయట భయంకరమైన నిశ్శబ్దం ఉన్నప్పటికీ రికార్డింగ్లో మాత్రం వందల మంది గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎవరో యాత్రికులు భక్తితో కానీ విపరీతమైన భయంతో వణుకుతూ చదువుతున్నట్లు మంత్రాలు, చిన్నపిల్లల ఏడుపులు, ఆడవాళ్ల ఆర్తనాదాలు మరియు ఒక కండక్టర్ తన చేతిలో ఉన్న ఇనుప రేకుపై నాణేలతో కొడుతూ టికెట్ టికెట్ బద్రీనాథ్, లాస్ట్ స్టాప్ బద్రీనాథ్ అని అరుస్తున్న శబ్దాలు. అవన్నీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ ప్రయాణికుల ఆఖరి క్షణాలు. వాళ్ళు ఇంకా ఆ బస్సులోనే ఉన్నారు. వాళ్ళ ఆత్మలు తమ చివరి ప్రయాణాన్ని మళ్లీ చేస్తున్నాయి. ఆ ఘోర ప్రమాదం జరిగిన క్షణాన్ని వాళ్ళు ప్రతిరోజు రాత్రి అనుభవిస్తూనే ఉన్నారు. రాహుల్ చెవుల్లోని హెడ్ ఫోన్స్ లాగేసి వివేక్ తనే స్వయంగా విన్నాడు. ఆ శబ్దాలు వినగానే వివేక్ కాళ్లల్లో బలం పోయింది. ఆ ఆడియోలో ఇప్పుడు మంత్రాలు ఆగిపోయాయి. వాటి స్థానంలో బరువైన బూట్ల చప్పుళ్ళు, ఎవరో బస్సు మెట్లు ఎక్కుతున్న శబ్దం, ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా బస్సు లోపలికి వస్తున్న స్పష్టమైన వినికిడి. వాతావరణం ఒక్కసారిగా దారుణంగా మారిపోయింది. బస్సు లోపల ఊపిరి పీల్చుకుంటే నోట్లోంచి పొగలు దట్టంగా వస్తున్నాయి. ఉష్ణోగ్రత -15 డిగ్రీలకు చేరింది. వివేక్ రన్! రాహుల్ మొదటిసారిగా గట్టిగా అరుస్తూ ప్రాణభయంతో తలుపుల వైపు పరిగెత్తాడు. వివేక్ కెమెరాను ఛాతీకి హత్తుకుని అతను వెనక్కి పరిగెత్తాడు. కానీ వాళ్ళు తలుపు దగ్గరికి వెళ్లేసరికి ఆ తుప్పు పట్టిన ఇనుప తలుపులు వాటంతటావే ఢామ్మని భయంకరమైన చెవులు పగిలిపోయే శబ్దంతో మూసుకుపోయాయి. వివేక్ తన శక్తినంతటినీ వాటిపై ప్రయోగించాడు. కానీ అవి ఇసుమంత కూడా కదలలేదు. 30 ఏళ్ల క్రితం ఆ ప్రయాణికులు ఎలాగైతే ఆ రాత్రి లోపల ఇరుక్కుపోయారో, ఎలాగైతే ప్రాణాల కోసం కొట్టుకున్నారో, ఇప్పుడు రాహుల్, వివేక్ వంతు అదే అయింది. వాళ్ళు ఇప్పుడు బయటి ప్రపంచంలో లేరు. ఆ బస్సు సృష్టించిన మృత్యు లోకంలోకి చేరుకున్నారు. బయట మంచు తుపాను భయంకరంగా మారింది. బస్సు కిటికీల గుండా బయట చిమ్మ చీకటి తప్ప మరేం కనిపించట్లేదు. అకస్మాత్తుగా బస్సు లోపల ఉన్న పాత పగిలిపోయిన ఎర్రటి బల్బులు మినుకు మినుకుమంటూ వెలగడం మొదలయ్యాయి. దశాబ్దాలుగా పాడైపోయిన అసలు ఆ ఇంజన్, బ్లాక్ బ్యాటరీ వైర్లు ఏవీ లేని ఆ బస్సు నుంచి ఇంజన్ స్టార్ట్ అయిన భయంకరమైన బరువైన శబ్దం. బస్సు ఒక్కసారిగా ముందుకి ఊగింది. లోయ అంచున ఉన్న ఆ బస్సు గాల్లో వేలాడుతోంది. ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. వివేక్ ఏడుస్తూ కిటికీ అద్దాలను పగలగొట్టడానికి తన చేతిలోని బరువైన టార్చ్ లైట్తో బలంగా కొట్టాడు. కానీ ఆ అద్దాలు ఏమాత్రం పగలలేదు. అప్పుడే వాళ్ళకు అర్థమైంది ఆ ప్రయాణికులు ఎందుకు అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నించారో, గోళ్లతో ఎందుకు గీశారు. అదొక మృత్యువు పన్నిన ఉచ్చుమరి. ఆడియోలో వినిపిస్తున్న అడుగుల చప్పుళ్ళు ఇప్పుడు చుట్టూ అతి దగ్గరగా మోగాయి. వివేక్ తన భుజాన్ని ఎవరో అత్యంత చల్లటి చేత్తో గట్టిగా పట్టుకున్నట్లనిపించింది. నొప్పితో వణికిపోతూ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కానీ వాడి చేతి మీద ఉన్న జాకెట్ కాలిపోయినట్లుగా మారి చర్మం మీద 5 వేళ్ల అచ్చులు పడ్డాయి. అదృశ్యమైన ఆత్మలు బస్సు నిండా కెక్కిరిసిపోయున్నాయి. వాళ్ళు మధ్యలో ఈ ఇద్దరూ మాత్రమే సజీవంగా వెచ్చని రక్తంతో ఉన్నారు. ఆ మృతదేహాల ఆత్మలు తమ అసంపూర్తి ప్రయాణాన్ని పూర్తి చేయడానికి బ్రతికున్న వాళ్ల ప్రాణాలను, వాళ్ల దేహాలను బలి తీసుకోవాలనుకుంటున్నాయి. ఒక్కసారిగా రాహుల్ ప్రవర్తన మారిపోయింది. అప్పటి వరకు భయంతో అరిచి తలుపులు బాదిన రాహుల్ ఇప్పుడు పూర్తిగా అసాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని చేతులు కిందకు వాలిపోయాయి. అతని కళ్ళు జీవం కోల్పోయినట్లుగా శూన్యంలో చూస్తున్నాయి. వివేక్ గట్టిగా కుదిపిన, చెంప మీద కొట్టిన అతను పలకలేదు. కనీసం కనురెప్ప కూడా వాల్చలేదు. రాహుల్ నెమ్మదిగా ఒక వింతైన లయలో అడుగులు వేసుకుంటూ బస్సు ముందు భాగానికి నడవడం మొదలుపెట్టాడు. వివేక్ ఎంత ఆపుతున్నా రాహుల్ ఆగలేదు. రాహుల్ నడకలో ప్రాణం లేదు. వాడి శరీరంలో వేరెవరో ప్రవేశించారు. రాహుల్, ఏం చేస్తున్నావురా? రా, బయటికి రా, చచ్చిపోతాను రా! వివేక్ గొంతు చించుకుని కన్నీళ్లతో అరిచాడు. కెమెరా వాడి చేతిలో రికార్డ్ అవుతూనే ఉంది. రాహుల్ నెమ్మదిగా, మెకానికల్గా తన తలను వివేక్ వైపు తిప్పాడు. రాహుల్ ముఖం మొత్తం పాలిపోయి, కళ్ళు పూర్తిగా నల్లగా, గుడ్లు కనిపించకుండా చీకటిగా మారిపోయాయి. అతని పెదాలపై ఒక భయంకరమైన, అసహజమైన వెడల్పాటి చిరునవ్వు. ఆ నవ్వు చూస్తే ఏ మనిషికైనా గుండాగిపోతుంది. అది రాహుల్ నవ్వు కాదు. రాహుల్ గొంతు నుంచి వాడి స్వరం కాకుండా ఒక పాతబడిన, గీరుకుపోయిన, వణుకుతున్న గొంతుతో బద్రీనాథ్ లాస్ట్ స్టాప్ అని ఒక భయంకరమైన మాట బయటకొచ్చింది. ఆ మరుక్షణం బస్సు లోపల ఉన్న లైట్లన్నీ టప్ అని ఒకేసారి పేలిపోయాయి.
చుట్టూ చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. వివేక్ చెవులు పగిలిపోయే ఆర్తనాదం. ఆ తర్వాత ఒక భారీ శబ్దం, ఇనుము విరిగిన శబ్దం, ఏదో పెద్ద భారీ వస్తువు వేలాది అడుగుల కిందకు పడిపోయిన శబ్దం, బండరాలను గుద్దుకుని పగిలిపోయిన శబ్దం. తెల్లారింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. చమోలి జిల్లా పోలీసులకు జోషిమఠ్లోని హోటల్ యాజమాన్యం నుంచి మిస్సింగ్ కంప్లైంట్ అందింది. ఆ ఇద్దరు యువకుల కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్లిన దారి గుండా స్థానికుల ద్వారా తెలుసుకుని రూట్ 54 మూసేసిన దారిలోకి పోలీసులు, రెస్క్యూ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో జాగ్రత్తగా వెళ్లారు. మధ్యాహ్నం సమయానికి వాళ్లకు మంచు దట్టంగా పేరుకుపోయింది. అక్కడి నుంచి 2 జతల బూట్ల అడుగుజాడలు కొండ అంచు వైపు, లోయ వైపు వెళ్లాయి. పోలీసులు ఆ అడుగుజాడల వెంట వెళ్లారు. అక్కడ కొండ అంచున ఒక పెద్ద బండరాయి వెనుక సగం మంచులో కూరుకుపోయిన వివేక్ మృతదేహం కనిపించింది. వాడి ముఖం మీద భయం అచ్చుగుద్దినట్టుంది. కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆ కళ్లలో రక్తం గడ్డకట్టుకునుంది. వాడి చేతులు దేన్నో గట్టిగా, ప్రాణం పోయినా వదలనంత గట్టిగా పట్టుకున్నట్టున్నాయి. అది వాళ్ళ కెమెరా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ ఏ బస్సు లేదు, బస్సు టైర్ల గుర్తులు లేవు. అసలు ఏ వాహనం అక్కడ ఆగినట్లు లేదు. కేవలం ఆ ఇరుకు రోడ్ కింద అంతు చిక్కని భయంకరమైన లోయ మాత్రమే ఉన్నాయి. మరి రాహుల్ ఏమయ్యాడు? బస్సు లోయలో పడిపోయిందా? పడిపోతే వివేక్ శవం పైన ఎందుకుంది? పోలీసులు వివేక్ చేతిలో ఉన్న ఆ కెమెరాను చాలా కష్టంగా లాగి తీసుకున్నారు. అది అప్పటికే పగిలిపోయి ఉన్నా అందులో మెమరీ కార్డ్ ఇంకా సురక్షితంగానే ఉంది. దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి ల్యాప్టాప్లో ఆఖరి రాత్రి ఫుటేజ్ని ప్లే చేశారు. మొదట జీప్ ఆగిపోవడం, ఆ తర్వాత వాళ్ళు మంచులో నడవడం, బస్సు దొరకడం, ఇవన్నీ చూసి పోలీసులు ఆశ్చర్యంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. ఎందుకంటే 30 ఏళ్లుగా వాళ్ళ డిపార్ట్మెంట్కు దొరకని బస్ వాళ్ళ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు లోపలికి వెళ్లడం, ఆ అద్దాలపై ఉన్న రక్తపు మరకలు, ఆడియో రికార్డింగ్ అన్నీ విన్నారు. పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఫుటేజ్ చివరి నిమిషాల వరకు వచ్చింది. స్క్రీన్పై అంతా చీకటి. వివేక్ ప్రాణభయంతో పరిగెత్తుతున్నట్లు, కెమెరా దారుణంగా షేక్ అవుతున్నట్లు రికార్డ్ అయింది. బస్సు కింద పడిపోతున్న శబ్దం, ఆ తర్వాత కెమెరా వివేక్ చేతిలోంచి కింద పడిపోవడం. నేల మీద పడిన కెమెరా లెన్స్ నేరుగా బస్సు ముందు భాగానికి డ్రైవర్ సీటు వైపు ఫోకస్ చేసి ఆగిపోయింది. ఆ చివరి ఫ్రేమ్లో రికార్డైన దృశ్యం చూసి పోలీసులు వణికిపోయారు. చీకట్లో కెమెరా నైట్ విజన్లో ఆకుపచ్చగా కనిపిస్తున్న ఆ ఫ్రేమ్లో డ్రైవర్ సీట్లో కూర్చున్న రాహుల్ కనిపిస్తున్నాడు. అతని శరీరం మొత్తం మంచుతో కప్పబడి చర్మం నీల రంగులో మారిపోయింది. వాడు చలికి గడ్డకట్టుకుపోయి రాయిలా మారి చనిపోయాడు. కానీ వాడి ముఖంలో, ఆ అంధకారంలో కూడా ఆ భయంకరమైన పిశాచ నవ్వు అలాగే ఉంది. వాడి 2 చేతులు గాలిలో స్టీరింగ్ పట్టుకున్నట్లుగా ముందుకు చాచున్నాయి. ఇంజన్ లేని ఆ బస్సు స్టార్ట్ చేసి ముందుకు నడుపుతున్నట్లుగా వాడి భంగిమ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఆ కెమెరా ఆడియోలో బద్రీనాథ్ లాస్ట్ స్టాప్ అని మళ్ళీ అదే పాతబడిన వాయిస్ స్పష్టంగా వినిపించింది. ఆ తర్వాత ఫుటేజ్ స్టాటిక్లో ఎండ్ అయింది. రాహుల్ మృతదేహం కోసం పోలీసులు ఆ లోయ అంతా వెతికారు. హెలికాప్టర్స్తో గాలించారు. కానీ వాడిప్పటికీ దొరకలేదు. ఆ బస్సు ఎక్కడ ఉందో, ఏ లోకంలో ప్రయాణిస్తుందో ఎవరికీ తెలియదు. బహుశా రూట్ 54లో 30 ఏళ్లుగా ప్రయాణిస్తున్న ఆ పాత యాత్రికులకు తమను గమ్యం చేర్చడానికి ఇప్పుడు ఒక కొత్త డ్రైవర్ దొరికాడేమో. ఆ దారి ఎప్పుడూ ఒంటరిది కాదు. అక్కడ చీకటి పడిందంటే చాలు, పగలు కనిపించని ఆ పాత బస్ తన ప్రయాణికుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.